మొదటి కొరింథీ 11వ అధ్యాయము. ఫస్ట్ కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం నుండి మార్చి చదువుతాం. మొదటి కొరింథీ 11:28 నుండి మార్చి చదువుతాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు, అలాగే చేసి రొట్టె తిని ఆ పాత్రలను తాగవలెను. 29. ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులైన చాలా మంది నిర్ణయిస్తున్నారు. మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనం శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షించబడుతున్నాము. మీరు కూడి వచ్చుట శిక్షానికి కారణం కాకుండా ఎవరైనా వాక్యులు ఉండేలా తన ఇంటినే బోధించలేను. నేను వచ్చినప్పుడు మిగిలిన సముద్రంలో క్రమపడుతును. నిర్మాకాండము 15వ అధ్యాయం. నిర్మాకాండం 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆకులకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిందిట. నేను ఐగుప్తులకు కలిగజేసిన రోగములను ఏది రాని నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రార్థించాను. ప్రేమలందరినీ చాలా బాగా మా కొరికి దీవించండి, మాకు మాట్లాడండి. మెట్టుకు యోగ్యంగా బలలో పాల్గొనే కృప ఇవ్వండి. యేసు పరిస్థితులు అంతా సహాయం కోరు మీ వైపు చూస్తూ మా శ్వాస మధురమైనగా ఆశీర్వాదకరమైనగా నేను ఎరుగుడు కొరకైనటువంటిదిగా ప్రభా మెట్టుకు మా లోపములను ప్రభా ఒప్పుకొని విడిచిపెట్టి కొరకైనటువంటిదిగా చేయండి. యేసు పరిశుద్ధనామ పేరిట సహాయం కోరి ఆరాధన చేసి కృపకేమో స్థిస్తూ యేసు వారి పరిశుద్ధనామ పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మనం చూస్తామా మరి ఆయన బలిలో పాల్గొనడానికి వచ్చినాం కాబట్టి మరి ఎవరెవరు పొందొచ్చు అంటే బలిలో పాలు ఎవరెవరు పొందొచ్చు అంటే అందరూ పొందొచ్చు. దేవుని పిల్లలందరూ కూడా పొందొచ్చు. మొదటి కొరింథీ 11లో మనం చూస్తే కొన్ని సార్లు కొన్ని లోపాలు మనం కలిగి ఉంటాం. చూడండి 11వ అధ్యాయము అక్కడ రాయబడి చూడండి 30వ వచనం. ఇందువల్లనే వీళ్ళు అనేకులు బలహీనులు రోగులైన చాలా మంది బలహీనులు రోగులు చాలా మంది ఎదురుస్తున్నారు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని బలి చుట్టూ మనం ఏ స్థితిలో చేరవచ్చున్నాం అనేది చాలా ప్రాబ్లం. ఆత్మీయ జీవితంలో భౌతికమైన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో చేరవచ్చున్నాం. బయటికి ఒక వ్యక్తి బాగా ఉండొచ్చు, అయితే అంతరంగం బాగా ఉండకపోవచ్చు. అంతరంగ స్థితి బహుశా దేవుని దృష్టిలో యోగ్యమైనది ఉండకపోవచ్చు. బయటికి బాహ్యంగా మాత్రం చాలా చక్కగా రమ్యంగా ఎంతో కనబడవచ్చు. అందుకే సమయలు యెషయి ఇంటికి వెళ్ళాడు. మరి రాజును అభిషేకించడానికి యెషయి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సమయలు అక్కడ యెషయి పిల్లల్ని చూస్తూ వచ్చింటాడు. యెషయి పిల్లల్ని చూస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్కరు చూస్తే అట్లా ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళలా కనబడతా ఉన్నారు. ఒకళ్ళకి మించిన ఒకళ్ళలా కనబడతా ఉన్నారు. వారి యొక్క దేహంలో, వారి యొక్క దారుణ్యంలో, వారి యొక్క బలములో ఒకరిని మించిన వారు ఒకరు కనబడతా ఉన్నారు. చూడండి మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం నుండి. మొదటి సమయాలు 16వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎంత నిలిచి ఉన్నాడని అనుకునేను. 7. యెషయి అబినాదాబులను పిలిచి సమయలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమయలు ఎదుటిలోగా సమయలు యెహోవా వీరు కోరుకొనలేదని చెప్పి అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చను. అతడి ఎర్రవాడను చక్కని నేత్రము గలవాడు.
చూచుటకు సుందరమైన వాడునే ఉండను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు మరి సమయానికి పెద్ద పరీక్ష వచ్చింది. సమయానికి ఏమొచ్చింది? పెద్ద పరీక్ష వచ్చింది. ఎన్నో పరీక్షలు గెలిచినాడు, ఎన్నో పరీక్షలు, ఎన్నో అనుభవాలు వెళ్ళినాడు. మరి ఎన్నో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలుకేమో కొత్త రాజును అభిషేకించడం కోసము సమయానికి పెద్ద పరీక్ష వచ్చింది. ఎటువంటి పరీక్ష వచ్చిందంటే దేవుడు చెప్పినాడు, నువ్వు యెషయింటికి పో, బెత్లెహేముకు పో, యెషయింటికి పో. అక్కడ నేను ఇశ్రాయేలు కొరకైనటువంటి ఒక కొత్త రాజును నేను నియమించబోతా ఉన్నాను. ఇశ్రాయేలు కొరకైనటువంటి ఒక కొత్త రాజును నేను నియమించబోతా ఉన్నాను. కాబట్టి మనం అక్కడికి వెళ్ళని దేవుడు మరి సెలవిస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి సమయం లేచి మరి యెషై ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెషై ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటి కుమారుడు వచ్చినాడు. రాగానే సమయం అనుకున్నా, అబ్బా ఇతడే దేవుడు కోరుకున్నటువంటి వాడు. అతన్ని చూస్తే కొంచెం లోపం కూడా కనబడటం లేదు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తన బాహ్య స్వరూపము ఎంత చక్కగా ఉందో, మరి సౌలు వలె ఎంత రమ్యంగా ఉన్నాడు, ఎంత చూడు చక్కని వాడుగా ఉన్నాడు అని అనుకున్న అతన్ని చూసినప్పుడు సమయమే అబ్బా దేవుడు నిశ్చయంగా ఇతన్ని కోరుకుని ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడు. చూడండి, అందుకే ఆ రోజు నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎంత నిలుచున్నాడని అనుకోనేను. మరోసారి అనుకున్నాడు, ఈయనే అనుకున్నాడు. దేవుడు అన్నాడు సమయం తోటి, అయితే యెహోవా సమయం ఇలా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను తోసివేసినాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టరు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. కాబట్టి పై రూపాన్ని లక్ష్య పెడతారు మనుషులు, అయితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఇతని పై రూపం బాగుంది, కానీ లోపల బాగలేదు, లోపల హృదయం బాగలేదు. హృదయంలో దేవునికి పరిపూర్ణమైన స్థానం లేదు. హృదయంలో ఇంకా తన సొంత తలంపులు ఉన్నాయి, హృదయంలో ఇంకా తన సొంత విధానాలు ఉన్నాయి, తన హృదయంలో తన సొంత కోరికల ప్రకారం నడుచుకుంటా ఉన్నాడు. ఇతడు బాహ్యంగా చక్కగా గడపడుతున్నాడు, కానీ అంతరంగంలో అతని స్థితి దేవునికి చక్కగా లేదు అని చెప్పి దేవుడు చెప్పినాడు. రెండోవాడు వస్తే రెండోవాడు వచ్చి నేను అంటున్నాడు. యెషై అభినాదాబును పిలిచి సమయం ఎత్తికి అతను రప్పించగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. రెండోవాడు వస్తే ప్రభా బహుశా ఏలియాబు నుంచి బాగున్నాడు ఈ అభినాదాబు, ఈయన కోరుకున్నావా అంటే దేవుడు నన్ను కోరుకోలేదు అన్నాడు. సరే, మూడోవాడు వస్తే షమ్మాను మగులుగా అతడు యెహోవా ఇతన్ని. మూడోవాడు వస్తే అభినాదాబు, మరి ఏలియాబుకి అభినాదాబుకు మించి కనబడతా ఉన్నాడు షమ్మ. ఈయనేమో ఇశ్రాయేలుకు పుత్రాలు అన్నాడు. అనుకుంటే దేవుడు చెప్పినాడు నేను ఇతన్ని కోరుకోలేదు అన్నాడు. ఇంకా నాలుగోసారి నుంచి సమయాలు అడగడం మానేస్తున్నాడు. ప్రభా ఈనాడు కోరుకుందని అడగడం మానేస్తున్నాడు. ప్రభు ఎట్లా మాట్లాడతాడు, నాలుగోవాడు వచ్చినాడు నేను కోరుకోలేదు అన్నాడు. ఐదోవాడు వచ్చినాడు, ఆరోవాడు వచ్చినాడు, ఏడోవాడు వచ్చినాడు, అయిపోయింది. సమయానికి అనుమానం ఇంకెవరు లేరా అంటే ఉన్నాడండి, కట్సారోడు ఉన్నాడు. అప్పుడు అదే గొర్రెలు కాస్తా ఉన్నాడు. అవునా, సరే ఆయన పిలిపించు, అది వచ్చేదాకా కూర్చుందామని. సరే ఆయన పిలిపిస్తూ దావీదు లోపలికి వస్తా ఉంటే దేవుడు చెప్పినాడు, తెలుసు ఇతడే నేను కోరుకున్నాను. అతని బహుశా దావీదు ఏలియాబంత గొప్ప సౌందర్యవంతుడు కాకపోవచ్చు. దావీదు సమయం మనసులో ఏం అనుకోలేదు దావీదును చూసినప్పుడు, కానీ దేవుని వాక్కులు చెప్పబడింది అతడు ఎర్రని వాడంతా, ఎర్రని వాడు ఏంటంట, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే, సుందరం అంటే బహుశా ఏలియా వినకంటే బాగుండొచ్చు, ఏలియా ఇంటికంటే, మరి అభినాదాలు ఇంతకంటే బాగుండొచ్చు. అయితే దావీదు కూడా ఒక సౌందర్యం ఉంది. అయితే అది గురించి రాయబడతారు. దేవుడు అన్నాడు దావీదులో ఇతడే నేను కోరుకున్నవాడు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. చాలా సార్లు మనము పైపైన చూస్తాం, పైపైన కాదు, దేవుడు లోపల చూస్తాడు. చాలా సార్లు మనం పైపైనే మనం సాగిపోతా ఉంటాం. పైపైన పోతా ఉంటే మన జీవితంలో మనం ఫలించలేము. పైపైననే ఏదో మనుషులు కనుగొన్నట్లుగానే మన విశ్వాస జీవితము, మన క్రియలుంటే అది అంత ఫలభరితమైంది కాదు. లోతుల్లో ఉండాలా, హృదయాంతరంగంలో ఉండాలా.
లోతులో మన హృదయంలో దేవుని కొరకైన నిజమైన ప్రేమ ఉండాలా, నిజమైన అపేక్ష ఉండాలా. దేవుడి కొరకమైన నిజమైన ప్రేమ అంటే ఏంటి? దేవుడు కోరినట్లుగా జీవించడమే దేవుని ఏళ్ళ నిజమైన ప్రేమ అంటే. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తే అది నిజమైన ప్రేమ ఎట్లయితుంది? అది నిజమైన ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమించేవారు దేవుని వాక్కు ప్రకారం జీవించేవారు ఏంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిర్గమకాండంలో మనం చూస్తున్నాం, లోపల ఉండాలా పరిశుద్ధత. ఎక్కడ ఉండాలా? హృదయం లోపల ఉండాలా. హృదయం లోపల అంతరంగంలో దేవుడు శుద్ధిని కోరేటువంటి వాడు, అంతరంగంలో యథార్థతను కోరువాడు ఏంటా ఉన్నాడు, అంతరంగంలో పరిశుద్ధతను కోరువాడు ఏంటా ఉన్నాడు, అంతరంగంలో యథార్థతను పరిశుద్ధతను మరి ఆయన కోరువాడు ఏంటా ఉన్నాడు, నీతిని కోరువాడు ఏంటా ఉన్నాడు. కాబట్టి మరి అంతరంగంలో ఇవి లేకపోతే ఇవి పెదాల మీద ఉండడం కాదు. నీతి, పరిశుద్ధత, యథార్థత అనేవి పెదాల మీద ఉండడం కాదు. అంతరంగంలో ఉండాలా. నేను దేవుని కొరకే జీవించాలా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలా, దేవుడు కోరినట్లుగా నేను జీవించాలా అని అంతరంగ హృదయంలో ఉండాలా. అటువంటి వారే దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఈ యొక్క ఏలియాబు, అబీనాదాబు, షమ్మయి ఇంకా మిగిలిన 7 కుమారులు వీరు బాహ్యంగా చక్కటి రూపం గలవారే కానీ బాహ్యమైనటువంటి రూపాన్ని వీరు దానిని చక్కబరుచుకోవడంలో వారు ఎక్కువ ప్రయాసపడుతూ వచ్చిన్నారు. ఈ లోకంలో మనము పేరు ప్రఖ్యాతలు సంపాదించడంలో, ఈ లోకంలో అశాశ్వతమైన ఈ లోకంలో పేరు ప్రఖ్యాతల కోసము, ఇంకా మంచివారు అనిపించుకోవడం కోసము, గొప్పవారు అనిపించుకోవడం కోసము, మరి దయగలవారు అనిపించుకోవడం కోసము ఎంతో పాకులాడుతూ ఉంటాం. అంతరంగంలో మరి పరిశుద్ధ అంతరంగ స్థితిని మనం మర్చిపోతాం. నా అంతరంగం ఎట్లుంది? నా అంతరంగం దేవుడు కోరినట్లుగా ఉందా? నా అంతరంగం దేవుడు కోరినట్లుగా ఉందా? నా అంతరంగంలో దేవుడు కోరిన పరిశుద్ధత ఉందా? నా అంతరంగంలో దేవుడు కోరిన యథార్థత ఉందా? నా అంతరంగంలో దేవుడు కోరినటువంటి నీతి ఉందా అనే ఆ విషయాలు పక్కన పెట్టేస్తాం. ఆ విషయాలు పక్కన పెట్టేసి బాహ్యమైనటువంటి వాటి కొరికై ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, గొప్పవారు, మంచివారు అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. యేసు ప్రభు ఈ భూలోకంలోనికి గొప్పవాడు అనిపించుకోవడానికి రాలేదు. ఈ లోకంలోనికి యేసు ప్రభు ఈ భూలోకంలోనికి మంచివాడు అనిపించుకోవడం కోసం రాలేదు. యేసు ప్రభు ఈ భూలోకంలోనికి ఈ ఒకవేళ భూలోకంలోనికి గొప్పవాడు, మంచివాడు అనిపించుకోవడానికి వచ్చుంటే యేసు ప్రభు శిలువ మరణం చెందవలసిన అవసరమే లేదు. యేసు ప్రభు ఒకవేళ ఈ భూలోకంలోనికి మంచివాడు, గొప్పవాడు, దయగలవాడు అనిపించుకోవడానికి మాత్రమే ఈ భూలోకంలోనికి వచ్చుంటే యేసు ప్రభు వారు శిలువ మరణం పొందాల్సినటువంటి అవసరమే లేదు. యేసు ప్రభు వారికి ఈ భూమి మీద ఒక్క నోటి మాటతో సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు, ఒక్క మాటతో కుష్ఠరోగం వెళ్ళగొట్టినటువంటి వాడు, ఒక్క మాటతో దయ్యం వెళ్ళగొట్టినటువంటి వాడు, ఒక్క మాటతో మరి కుంటువారికి కాలు ఇచ్చినటువంటి వాడు, ఒక్క మాటతో సముద్రం మీద పొంగినటువంటి తుఫాను ఆపినటువంటి వాడు, ఒక్క మాటతో చనిపోయినటువంటి మృతులను బయటికి తీసుకొచ్చాడు. లాజరు బయటికి రాలంటే బయటకు వచ్చినాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి మంచివాడు, గొప్పవాడు అనిపించుకోవడానికి రాలేదు. యేసు ప్రభు భూమి మీద యేసు ప్రభు దేనికి వచ్చినాడంటే నీతిని స్థాపించడానికి వచ్చినాడు. దేనికి స్థాపించడానికి వచ్చినాడు? నీతిని స్థాపించడానికి వచ్చినాడు, పరిశుద్ధతను స్థాపించడానికి వచ్చినాడు, యథార్థతను స్థాపించడానికి వచ్చినాడు. మానవ లోకం పాపభూయిష్టమైపోయినప్పుడు, మానవ లోకం పరిశుద్ధతను విడిచిపెట్టి అపవిత్రులుగా మార్చిపోయినప్పుడు, మానవ లోకము నీతిని విడిచిపెట్టి అనీతిమంతులుగా మారిపోయినప్పుడు, మానవ లోకము యథార్థతను విడిచిపెట్టి దుర్నీతితో నింపబడినప్పుడు, పరిశుద్ధతను, యథార్థతను, నీతిని తిరిగి మానవుడికి ఆపాదించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలోకి వచ్చినాడు. మానవులు ఏముందండి? 10 రూపాయలు ఇస్తే మంచోడు అంటాడు, 100 రూపాయలు ఇస్తే మంచోడు అంటాడు. అది మానవ బుద్ధి. 1000 రూపాయలు ఇచ్చేవనుకో ఇక పాలాభిషేకం కూడా చేస్తారు. 1000 రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? పాలాభిషేకం చేస్తారు. ఇంకెక్కువ సహాయం చేసేవనుకో నీకు గుడి కట్టేస్తారు. మానవుడి స్వభావం. సరే, మనం గుడి కట్టించుకుంటే ఇంకా పాలాభిషేకాలు చేయించుకుంటే పరుగులు పోతామా? ఎక్కడన్నా పోతామా? దేవుడు ఎందుకు వచ్చినాడు భూలోకంలోకి? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తుని ఇలాగ నెరవేర్చుట అతను మనకి తగినదని అతనికి ఉత్తరమిచ్చింది. ఏం చేయాలంట? నీతి యావత్తు ఇలాగ జరిగించుట, మనకు నీతిని చేయడం మనకు తగినది. ఒక
సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒక మానవుని చేత బాప్టిజం పొందుతూ వచ్చినాడు. ఎందుకంటే పరిచర్య ధర్మం ఏంటది? పరిచర్య. దేవుడు యోహానుని ఈ భూమి మీద జన్మింపజేసే ముందు ఆయనకి ఇవ్వబడినటువంటి పరిచర్య ఏంటంటే బాప్టిజం ఇచ్చుకోవడానికి పరిచర్య. ఆ బాప్టిజం ఇచ్చే పరిచర్య ద్వారా మనుషు కుమారుడు ఎవరో, దేవుడి కుమారుడు ఎవరో ఆయన కనుగొన్నట్లుగా ఆ పరిచర్య ఆయనకి ఇవ్వబడతా వచ్చింది. యేసు అనుకుంటే ఏమనుకోవాలి? ఈయనకి నేనెందుకు బాప్టిజం తీసుకోవాలా? చాలా సార్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఎక్కడెక్కడ స్థానిక సంఘాలు ఎక్కడెక్కడో పోతా ఉంటారు. కాబట్టి యేసు ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడికి వచ్చినాడు? యోహాను దగ్గరకు వచ్చినాడు. వచ్చి అక్కడ మరి యోహాను బాప్తిజం యోహాను చేత బాప్తిజం తీసుకుంటూ వచ్చి సర్వోన్నతుడే నీతిని జరిగించడానికి అంత విధేయుడైతే, సర్వశక్తిమంతుడే నీతిని ఆవుతులు ఆ విధంగా జరిగించడానికి అంతగా విధేయత చూపిస్తే, సమస్తము సృష్టించినటువంటి వాడే తండ్రి ఆత్మకు అంతగా లోపడితే నువ్వు నేను ఎంతగా లోపడాలా? ఈ మానవుల లోకంలో, ఈ మనుషుల లోకంలో మనుషులు మరి ఎటువంటి వారంటే చపలమైన మనస్తత్వం కలిగినటువంటి ఎటువంటి మనస్తత్వం? చపలమైన మనస్తత్వం కలిగినటువంటి వారి గురించి పొగిడేది అనుకోండి, మనం పొగిడేమనుకోండి, ఇక మనంత మంచోళ్ళు లేరు వారి దృష్టిలో. వాళ్ళు ఏదైనా ఒక విషయంలో గద్దించమనుకోండి, మనంతా చెడ్డోళ్ళు లేరు వాళ్ళ విషయంలో. దేవుని వాక్యంలో ఏం మొహమాటం లేదు, రాజని లేదు, దరిద్రులని లేదు, అందరికీ సమానం దేవుని వాక్యం. అందుకే రాజైన దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చినాడు. నాతాను వచ్చి ఏం చెప్పినాడు? ఒక ఉపమానం చెప్పినాడు చక్కగా. ఏమండి, దావీదు గారు చక్కగా ఉంది, అంత బాగానే ఉంది. ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకో మనుషుడికి 1 గొర్రెలు ఉంది. ఆ 1 గొర్రెలు ఉన్నటువంటి మనుషుడు తన బిడ్డ వలె ఆ గొర్రెను చూసుకుంటా ఉన్నాడు. అయితే 100 గొర్రెలు ఉన్నటువంటి ధనవంతుడికి ఒక మరి బాటసారి లేదా బంధువుడు వచ్చినాడు. అయితే ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ 1 గొర్రెలు ఉన్నటువంటి ఆ దళితుడి గొర్రెను తీసుకుని వధించి ఆ గొర్రెతో విందు చేస్తున్నాడు. ఎవరిని? దావీదు గారు. ఏం న్యాయము? ఇటువంటి పాపానికి, ఇటువంటి దౌర్జన్యానికి ఏ శిక్ష పడుతుందంటే నిశ్చయంగా వాడు మరణానికి పాత్రుడు. అది నువ్వే అన్నాడు. దావీదు ఏమన్నాడు? నిశ్చయంగా ఆ మనుషుడు ఆ 1 గొర్రెను తీసుకుని వధించి తన బంధువుకి విందు చేసినటువంటి వాడు నిశ్చయంగా దేనికి పాత్రుడు అన్నాడు? నిశ్చయంగా రాజ్యంలో మరణానికి పాత్రుడు అనగానే రాతన్నాడు. వెంటనే ఒక్క మాట పొల్లుకోకుండా, కనీసం ఒక క్షణము తప్పకుండా ఆ మనుషుడిని నువ్వే అని అన్నాడు. అనగానే దావీదు తెలుసా, నా తండ్రి పట్టుకొని చెరసాలలో వేయండి, శిరఛేదనం చేయండి అని చెప్పన్నాడు దావీదు. నీతి మంతులు కొట్టుట ఏంటంట? ఏంటి? గద్దెకు లోబడేటువంటి వాడు దేవుని నిజంగా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు. గద్దెంపుకు లోబడిన వారు చాలా మంది ఉంటారు. గద్దెంపుకు ఏం లేని వారు ఉంటారు, లోబడని వారు చాలా మంది ఉంటారు. దేవుడి వాక్యంలో ఉంది, దేవుడు తను ప్రేమించే వారందరినీ గద్దించి ఏం చేస్తారంట? దేవుని ప్రేమ పాత్రులమైనా మనము దేవుని ప్రేమను గ్రహించగలుగుతున్నామా? మనకేంటంటే మన ఎవరు గద్దించకూడదు, మన ఎవరు శిక్షించకూడదు, మన ఎవరు దండించకూడదు. అదే నిజమైన ప్రేమ అనుకుంటాం మనం, అదే నిజమైన ప్రేమ అనుకుంటాం. కాబట్టి మనం చూస్తా ఉన్నాము. మరి ఇక్కడ దావీదు అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అనగానే దావీదు ఏమన్నాడు అసలు? ప్రభా, పాపం చేసి నా పాపం క్షమించు. పాపం చేసి అనగానే వెంటనే నీ పాపము క్షమించబడి. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి అంతరంగ శుద్ధిని కోరేటువంటి వాడుగా ఉంటా ఉంటాడు దేవుడు. బాహ్యమైనటువంటి శుద్ధిని, అంతరంగ శుద్ధిని కోరేటువంటి వాడు ఉంటాడు. అంతరంగం దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉంది? యథార్థమైనగా, పరిశుద్ధమైనగా, నీతియుక్తమైనగా ఉందా? లేకపోతే దావీదు వంటిదిగా ఉందా? లేకపోతే ఏలియాబు వంటిదిగా ఉందా? నువ్వు బాహ్యంగా గొప్పగా కనబడుతున్నావు, అంతరంగం సరిగ్గా లేదేమో. ఆ లాదరైనటువంటి దరిద్రుడికి బాహ్యంగా కురుపులు, పుండ్లతో రచక తాకుతా ఉంది, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి. వారి బాహ్య శరీరంలో ఆరోగ్యం లేదు, కానీ వారి అంతరంగ మనస్సులో, వారి అంతరంగ హృదయంలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది. ఈ మూడింటిని బట్టి వాడు అబ్రాహామును నాటుకోవడానికి కొనుక్కోబడుతూ వచ్చింటాడు. మనకి బాహ్యంగా బాగా కనబడుతున్నాం, అంతరంగంలో సరిగ్గా లేమేమో. అంతరంగంలో అంతా దుర్నీతేనేమో. అంతరంగంలో అంత ఏముంది? అంతరంగంలో అంతా దుర్నీతేనేమో. అంతరంగంలో అంతా మరి యథార్థతను విడిచిపెట్టి మనము యథార్థతను విడిచిపెట్టిన వాళ్ళకు ఉన్నామేమో. అంతరంగంలో అంతా నీతిని విడిచిపెట్టిన వాళ్ళకు ఉన్నామేమో. దుర్నీతి పరులుగా మారిపోయినామేమో.
అంతరంగంలో పరిశుద్ధతను విడిచిపెట్టి అపరిశుద్ధులుగా అపవిత్రులుగా మారిపోయినామేమో. యథార్థతను విడిచిపెట్టి దుర్మార్గతలోనికి వచ్చేసినామేమో. అంతరంగంలో ఒకరోజు దేవుడు ద్వారం దగ్గర నుంచి ఉంటాడు. ఒకరోజు పరలోక ద్వారం దగ్గర లోపలికి ఎవరు తీసుకొస్తాడు తెలుసా? యథార్థవంతులను, పరిశుద్ధులను, నీతిమంతులను. ఎక్కడ? హృదయంలో యథార్థత, పరిశుద్ధత, నీతి ఉన్నటువంటి వారిని అందరినీ ఇదిగో నేను కోరుకున్న వాడితేనే లోనికి పంపుము, ఇదిగో నేను కోరుకున్న వాడితేనే లోనికి పంపుము, ఇదిగో నేను కోరుకున్న వారు ఈమెని లోనికి పంపుము, ఇదిగో నేను కోరుకున్న వారు ఈమెని లోనికి పంపుము. ఒకవేళ తలుపు దగ్గరకు వచ్చి నువ్వు తలుపు దగ్గరకు వచ్చినప్పుడు ఇతరుడు నేను కోరుకోలేదు పంపివేమి, ఈమెను నేను కోరుకోలేదు పంపివేయమంటే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దేనికోసం నువ్వు దుర్నీతిని అనుసరిస్తున్నావు? దేనికోసం అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు? దేనికోసము పరిశుద్ధతను మొదలుపెట్టి అపవిత్రమైన జీవితం జీవిస్తా ఉన్నావు? దేనికోసం? ఈ లోకంలో పేరు, ప్రఖ్యాతి, ఘనతల కోసమా? లేక ఈ లోకంలో మంచివారు అనిపించుకోవడం కోసమా? లేక ఈ లోకంలో మనుషుల చేత యోగ్యులు అనిపించుకోవడం కోసమా? ఈ మనుషులెవ్వరు నీతో పాటు పరలోకానికి రారు, నీకు సిఫార్సు చేయరు పరలోకంలో. నేను కూడా చేయను. నా విశ్వాసీతం నాది, మీ విశ్వాసీతం కేవలం బోధ చేయడం కోసము, మిమ్మల్ని సరైన మార్గంలో దేవుని రాకడ కోసం సిద్ధపరచడం కోసము, ఈ మందను దేవుని రాకడలో ఎక్కబడే మందగా మరి సిద్ధపరచడం కోసం మాత్రమే నా పరిచర్య. అంత మాత్రమే పరిచయం. అందుకోసమే మరి కాపరిగా ఈ మందను సిద్ధపరచగా ప్రభు రాకడ కోసం దేవుడు పంపిణీ ఉన్నాడు. అది పరిచయం. కాబట్టి నిర్గమాకాండంలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడింది. ఏమని చెప్పబడింది అంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఎవరికి రోగం రాలేదు. ఇంకా ఇక్కడ ఎవరికి కూడా ఏం రాలేదు. ఇంకా ఎవరికి రోగం రాలేదు. ఇక్కడ ఎవరు మోసే దగ్గరికి అయ్యా మాకు రోగం వచ్చింది మమ్మల్ని బాగు చేయండి ఎవరు అడగలేదు మోసేని. ఇక్కడ ఎక్కడైనా అడిగినట్టుందా అండి? పైన ఎక్కడైనా అడిగినట్టుందా? మరి అసలు అసందర్భంగా ఎందుకు ప్రభు మాట పలికినాడు? అసలు సందర్భమే లేదే. ఏదైతే అహరోన్ రాలేదు, మిరియాం రాలేదు, ఇంకెవరు లేవి గోత్రము, సిమియోను గోత్రము, యూదా గోత్రము, రూబేను గోత్రము, దాని తర్వాత ఈ విధంగా బెంజామిన్ గోత్రము, ఎవరు కూడా మరి ఇషాకారు గోత్రం, నఫ్తాలి గోత్రం ఎవరు కూడా కాదు. ఆశీర్వాదం ఎవరు కూడా వచ్చి నా మోసే దగ్గరికి అయ్యా మా రోగాన్ని బాగుంది అనలేదే. దేవుడు ఎందుకు రోగం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ దేవుడు ఎందుకు రోగం గురించి మాట్లాడుతున్నాడు? రాయండి. కారణం ఏంటంటే ప్రభువు మరి ఏ విధంగా ఒక వ్యక్తి రోగిగా మారతాడో మరి ఆ సందర్భంలో ప్రభు చెప్పనుద్దేశించినాడు. ఆ సందర్భంలో ప్రభు ఏం చేస్తున్నాడు? నిర్దేశించిన వాడు ఉంటా ఉన్నాడు. అందుకే చూడండి మా నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి 22వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మార్చున్నాం. నిర్గమాకాండం 15:22 నుంచి కొన్ని వచనాలు మార్చున్నాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు శూరారణ్యంలోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచింది. అసలు వారికి నీళ్లు దొరకలేదు. అందులో వారు మారాకు చేరిరి. ప్రజలు మేమేమి త్రాగమని మోషే మీద సణుగుకునగా నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన దృష్టి న్యాయం చేసి ఆయన ఆత్మకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన నేను ఐగుప్తులో కలిగేసిన రోగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఇక్కడ ప్రభు ఇశ్రాయేలుకు రోగమునకు కారణమైనటువంటి రోగమునకు ఆత్మీయమైనటువంటి రోగస్థితికి కారణమైనటువంటి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఆత్మీయంగా రోగస్థితికి అంతరంగంలో యథార్థత, పరిశుద్ధత, నీతిని కోల్పోవడానికి మరి విషయాలు ఎందుకు కోల్పోతామని రాయండి. నీ దేవుడైన యెహోవాకు ఎట్లుండాలంట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏం చేయాలంట? ఆయన దృష్టికి న్యాయం ఏం చేయాలి? మనం మనుషుల దృష్టికి న్యాయం ఏం చేస్తాం? ఎందుకంటే మనుషులు మనల్ని గొప్పవాళ్ళనుకోవాలి కదా, మనుషులు మనం గొప్పవాళ్ళనుకోవాలి కదా అని మనం మనుషుల దృష్టికి న్యాయం, దేవుని దృష్టికి న్యాయం ఏం చేయాలా? మనుషుల దృష్టికి కాదు. సమయాలు ఏలియాబును అభిషేకించుంటే మనుషుల దృష్టికి న్యాయం చేసిన వాడుగా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టికి మాత్రము పాపం చేసిన వాడుగా ఉన్నవాడుగా. అయితే సమయాలు ఏం మొహమాట పడలేదు. ఆ రోజు
కడసారి వాడైనటువంటి దావీదు వచ్చేందరికి ఆగినాడు. కడసారి వాడైనటువంటి దావీదును అభిషేకిస్తుంటే తండ్రి ఎంత బాధపడ్డాడు, ఏలియాబు ఎంత బాధపడ్డాడు, అభినాదాబు ఎంత బాధపడ్డాడు, షిమ్మయి ఎంత బాధపడ్డాడు. అయ్యో మేము యోగ్యులం కావా, మాలో ఎందుకు మాకెందుకు ఈ అభిషేకం దొరకలేదు, మేమెందుకు యోగ్యులుగా కనబడలేదు అని చెప్పి ఎంత బాధపడ్డారు. ఇల్లంతట్లో నిశ్శబ్దం వచ్చేసింది, ఇల్లంతట్లో నిశ్శబ్దం వచ్చేసింది. ఇంట్లో ఒక దుఃఖకరమైన వాతావరణం అలుముకుంది. కారణం ఏంటంటే ఏలియాబు తృణీకరించబడినాడు, అభినాదాబు తృణీకరించబడినాడు, షిమ్మయి తృణీకరించబడినాడు, 7 తృణీకరించబడినాడు. కడసారి వాడికి అభిషేకం దొరికింది. ఈ విషయము ఇల్లంతటిలో గొప్ప విషాదము మరి చేకూర్చవచ్చు. దేవుని దృష్టికి యోగ్యమైనది చేస్తే బహుశా మనుషులు మనల్ని మెచ్చుకోకపోవచ్చు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు. ఆయనను దేవుని దృష్టికి యోగ్యమైనది చేయాలి. ఎందుకంటే మనుషుల మెప్పు మనకి ఎటువలే కూడా మరి లాభం చేయదు. మనుషుల మెప్పు కూడా మనకేం చేయదు, లాభం చేయదు. దేవుని దృష్టికి యోగ్యమైనది. అందుకే రాయబడింది, దేవుని ఆయన దృష్టికి ఏం చేయాలంట, న్యాయమైనది చేయాలా. అందుమాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలకు ఏమై ఉండాలంట, విధేయులై ఆయన కట్టలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలిగేసిన రోగంలో ఏది నీకు నువ్వు ఒకవేళ నా దృష్టికి న్యాయమైనది చేయకపోతే, అది మాత్రమే కాదు, నీవు నా ఆజ్ఞలు అనుసరించి నడవకపోతే, అది మాత్రమే కాదు, ఆ ఆజ్ఞలకు విధేయత చూపించకపోతే, దేవుని ఆజ్ఞలకు ఏం చూపించాలంట, విధేయత చూపించకపోతే ఏమొస్తుందంట, ఏమొస్తుంది, రోగం వస్తుంది. ఐగుప్తీయులకు రోగం వస్తుంది. ఐగుప్తులకు చాలా మంది జీవితాల్లో ఇంకా ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు, లోక కోరికలు, లోక వాంఛలు, లోక విధానాలు పోకపోవడానికి కారణం, ఇంకా లోకానుసారమైన విధానంలోనే జీవించడానికి గల కారణం ఏంటి అంటే, వారు దేవుని వాక్యానికి విధేయులు కాదు, వారు దేవుని దృష్టికి న్యాయమైన చేయాలని ఎల్లప్పుడూ తలంచేవారు కాదు. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి రోగాలకు కారణాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి రోగాలు కారణాలు ఏంటో కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ 3 విషయాలను మనం చూడవచ్చు. ఏంటంటే దేవుని విషయాల్లో ఎట్లుండాలా, శ్రద్ధగా చేయాలా. దేవుని విషయాలు ఎట్లా చేయాలా, శ్రద్ధగా చేయాలా. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టికి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలా. వాక్యంలో దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటి, వాక్యంలో ఉన్నదాన్ని చేయడమే దేవుని దృష్టికి న్యాయమైనది. అంత మాత్రమే. 3వదిగా చూడండి, ఆయన ఆజ్ఞలకు ఏం చేయాలంట, నువ్వు మనుషుల ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నావా, దేవుని ఆజ్ఞలకు విధేయత. మనుషుల ఆజ్ఞలకు విధేయత చూపిస్తే ఒకరోజు దేవుడు వస్తాడు, బుద్ధి లేని కన్యకలే ఏమైతాడంటే, నువ్వెవరో నాకు తెలియదే, అయ్యో ప్రభా యెరూషలేములో ఎన్ని ఆదివారాలు ఆరాధన చేశాను ప్రభా, అయ్యో ప్రభా నువ్వు నన్ను గుర్తుపెట్టలేదా, నా స్వరం గుర్తుపెట్టలేదా ప్రభా, పలానా స్తంభం దగ్గర ఫలానా మనసులో ఉండి ఆరాధన చేసింది ప్రభా, అవునా నాకు తెలియదే నువ్వెవరు అంటాడు. ఆ స్వరం వినటం కంటే ఈ శరీరంలో ఉండగానే సరి చేసుకోవడం చాలా మంచిది. అందుకే దేవుని వాక్యం ఉదయకాలం ఆరాధనలో విన్నాం, పాపంలోకి శిక్ష ఎక్కడ అనుభవించాలంట, శరీరంలోనే ఏం చేయాలా, అనుభవించాలి. నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ దేవుని తీర్పు ఆలస్యమై నువ్వు ఒకవేళ భూలోకం విడిచిపెట్టినా ఒకరోజు మృతుల పునరుద్ధానం జరుగుతుంది. ఆ రోజు అందరు లేస్తారు, నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు లేస్తారు, అందరు లేస్తారు. ఈ లోకంలో నువ్వు చనిపోయినంత మాత్రాన నువ్వు తీర్పు తప్పించుకున్నావని అనుకోవడానికి లేదు. ఈ లోకంలో నువ్వు చనిపోయినంత మాత్రాన, ఏ శరీరంలో బలహీనత లేకుండా చనిపోయినంత మాత్రాన నువ్వు తీర్పు తప్పించుకున్నావనడానికి లేదు. ఒకరోజు మృతుల పునరుద్ధానం జరుగుతుంది. ఆ మృతుల పునరుద్ధానంలో దేవుడు అందరిని నుంచోబెడతాడు. అందుకే 2 Corinthians 5:10 చెప్పబడింది, మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదుగా చదవండి. 2 Corinthians 5:10 చదవండి. ఎందుకనగా మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందినట్లు ఆ దేహంతో జరిగించినవన్నిటికి శిక్ష ఎట్లా అనుభవించాలి తెలుసా? మళ్ళా దేహం ఇస్తాడంట దేవుడు. ఏమిస్తాడు? మళ్ళా ఏమొస్తుంది? మళ్ళా దేహం. ఆ దేహంతో జరిగించిన పాపమంతరికి ఆ దేహంలో ఏముండాలా? శిక్ష ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవించే కొంతకాలము జాగ్రత్తగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. బయటికి కాదు, అంతరంగంలో ఉండాలా పరిశుద్ధత, అంతరంగంలో ఉండాలా నీతి, అంతరంగంలో ఉండాలా ఆ పవిత్రత.
ఎప్పుడైతే ఆత్మలు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి గొప్పదైనటువంటి వాటిని మనం తప్పించగలవారు ఉంటున్నాం. చూడండి, ఇక్కడ 3 విషయాలను మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుని విషయాల్లో దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తామో భూమి మీద శరీరంలో, అది మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు మనం విధేయులమై ఉంటామో అప్పుడు ఏమవుతుందంట, ఐగుప్తుల యొక్క రోగము మన దగ్గరికి వస్తుందా రాదా? రెండోది ఒకసారి చూడండి, ఇంకో విషయం చెప్తా. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు నేను మధ్య వాక్యం చదువుతా ఉంటే దేవుడి విషయాలను బయటపరిచినాడు. చూడండి, మత్తయి సువార్త ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక సహోదరి ఉంది. చూడండి, 9వ అధ్యాయం 18 నుంచి 25 వరకు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. చూడండి, ఒక బలహీనురాలు ఉంది. చూడండి, 18 నుంచి 26 వరకు మార్చి చదువుతున్నా. 9వ అధ్యాయం 18 నుంచి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటా. 9వ అధ్యాయం 18 నుంచి. ఆయన ఈ మాటలు వార్త చెప్తుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. ఆ సమయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యము, నీ విశ్వాసం నేను బాగుపరచని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడను. ఇక్కడ చూస్తున్నాం ఒక విషయం చూస్తున్నాం. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ చూస్తున్నాం. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రోగం అనుభవిస్తోంది. అది మాత్రమే కాదు, తనకు కలిగిందంతా కూడా పోగొట్టుకుంది. ఈ స్త్రీ ఏం చేసింది? తనకు కలిగిందంతా కూడా పోగొట్టుకుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ విషయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడి, చూడండి, వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళుచుండగా క్షమించండి అదే సందర్భంలో లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో లూకాసు 8వ అధ్యాయం 40 జనసం ఆయన కొరకు ఎదురు చూచుండెను. లూకాసు 8:40. కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది 40. ఇంచుమించు 12 ఏళ్ళు గల తన కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకున్నాడు. ఆయన వెలుచుండగా జనసంలో ఆయన మీద పడుచుండది. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచి పోయేను. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాము, సమస్తము పోగొట్టుకుంటూ వచ్చింది. అంతా కూడా సమస్తము కూడా పోగొట్టుకుంటూ వచ్చింది. ఆమె రోగిగా అంతా వచ్చింది. తను ఎంతో ఖర్చు చేస్తూ వచ్చింది తన రోగం స్వస్థత పొందడానికి. అయినా కూడా ఆమె రోగం స్వస్థత పొందలేదు. 12 సంవత్సరాల నుంచి ఆ బాధ అనిపిస్తుంది, ఆ దుఃఖం అనిపిస్తుంది, ఆ వేదన అనిపిస్తుంది. ఆ రక్తస్రావంతో ఉండేటువంటి వాళ్ళని ఆ దినాల్లో కడగా ఉంచేటువంటి వారు, వేరుగా ఉంచేటువంటి వారు, వారు మంచాన్నైనా, వారు తినే పళ్ళాన్నైనా, వారు నీళ్లు తాగే గ్లాసునైనా, ముద్దలనైనా, లేకపోతే వారు వేసుకున్న వస్త్రాలనైనా వారు ఏమాత్రం ముట్టేటువంటి వారు కాదు. సంపూర్ణంగా వెలివేయబడినటువంటి జీవితము, దాని తర్వాత విడిచివేయబడినటువంటి జీవితం జీవిస్తూ వచ్చింది. ఆ 12 సంవత్సరాల నుంచి దుఃఖము, ఒక పక్క రోగం బాధిస్తా ఉంది, ఒక పక్క ఒంటరితనం బాధిస్తా ఉంది, ఒక పక్క రోగం బాధిస్తా ఉంది, ఒక పక్క మానవుల వల్ల వెలివేయబడినటువంటి బాధిస్తారు. ఎంతో బాధపడతా ఉంది, ఎంతో దుఃఖపడతాం. ఈ రోగము ఎట్లా బాగైంది తెలుసా? ఆ బలహీనతలో ఉన్నప్పుడు తీర్మానం చేస్తుంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? యేసు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ఉంటాను. చాలా రోగాలు ఎట్లా బాగైతే తెలుసా? యేసు ప్రభుని వెంబడించడం మొదలు పెడితే రోగాలు బాగైతే. ఎట్లా? యేసు ప్రభుని వెంబడించడం మొదలు పెట్టాలి. వెంబడించడం నేర్చుకో. యేసు ప్రభుని వెంబడించడం నేర్చుకో. నీ రోగం బాగా స్వస్థత దొరుకుతుంది.
చాలాసార్లు ప్రభుని వెంబడించని కారణం చేత అనేకమైన బలహీనతలు మనం వెంటాడేవిగా ఉంటాయి. అనేక సార్లు మనము కడగా ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అనేక సార్లు మనం వేరు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే మనం నిండు మనసుతో ప్రభుని వెంబడించాం. మనం అనేక సార్లు బలహీనతల్లో రోగులు ఉంటూ మానవ ప్రేమను పొందుకుంటుకై అనేక ప్రయత్నాలు చేస్తాం. కానీ దైవ ప్రేమ, దైవ ప్రసన్నతను పొందుకోవడానికి ఏ ప్రయత్నం చేయం. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి వైద్యుల యొక్క కనికరం పొంది వైద్యుల ద్వారా బాగుపడాలని అందరి దగ్గర తిరిగింది. ఎవరు సలహా ఇస్తే వాళ్ళ దగ్గర చాలా మంది కూడా అట్లనే ఉంటారు. అన్ని గుళ్ళు అక్కడంటే ఇక్కడంటే అక్కడంటే అట్లా తిరుగుతూ ఉంటారు. ఆ గుళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. తిరిగి నెమ్మది లేకుండా ఉంటారు ఆ జీవితంలో. వారికి నిండు మనసుతో ప్రభుని వెంబడించడం తెలియదు. కాబట్టి దేవుడు ఎప్పుడు నిన్ను తప్పుడు స్థలంలో ఉంచాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎక్కడ ఉంచాడు? తప్పుడు స్థలంలో ఉంచాడు. నువ్వు హృదయపూర్వకంగా ప్రభుని వెంబడించే వ్యక్తి అయితే నువ్వు సరైన స్థలంలోనే దేవుడు ఉంచేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడతా ఉంది. వైద్యులు వెంబడించింది, ఇంకా ఎవరెవరో వెంబడించింది. అయితే ఆఖరిగా ప్రభుని వెంబడించడం నేర్చుకుంది. ఎవరు వెంబడించడం నేర్చుకుంది? ప్రభుని వెంబడించడం నేర్చుకుంది. ఎప్పుడైతే ప్రభుని వెంబడించిందో ఆమె బలహీనత, రోగం, స్వస్థత పొందుతా వచ్చింది. ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు యథార్థంగా పూర్ణ హృదయంతో నీ ప్రభుకి నీ హృదయంలో పరిపూర్ణమైనటువంటి స్థానం ఉందా? నీ హృదయంలో ప్రభుకి పరిపూర్ణమైన స్థానం లేదేమో బహుశా. ఆయన వస్త్రం చెంగు ఎక్కడుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసనుడుగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు ఎక్కడున్నాయండి? ఆయన చొక్కా అంచులు దేవాలయంలో ఎక్కడున్నాయంట? నిండుతాను. ఆయన చొక్కా అంచులు, ఆయన చెంగు ఎక్కడుంది? దేవుని నామం పెట్టబడిన ప్రతి స్థలంలో ఆయన చొక్కా అంచులు ఉన్నాయి. దేవుని కొరకైనటువంటి నీ మక్కువ ఎంత? ఎన్నో సాకులు ఉన్నాయి నీ జీవితంలో, దేవునికి వచ్చే విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుని ఆనుకొని ఎన్నో సాకులు ఉన్నాయి నీ జీవితంలో. నువ్వు సాకులు చెప్పేటువంటి విశ్వాసం. దేవుని ఇంట్లో అనేకమైన సాకులు ఉన్నాయి. నీ నోరు తెలిసే సాకులు చెప్తావు. బలహీనతల్లో ప్రభుని వెంబడించడం నేర్చుకో. బలహీనతల్లో ఏం చేయాలా? బలహీనతల్లో ఎవరిని వెంబడించడం నేర్చుకోవాలా? ప్రభుని వెంబడించడం నేర్చుకో. బలహీనతల్లో ప్రభుని వెంబడించడం నేర్చుకో. 2వ కొరింథీ 13వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, పౌలు తన జీవితంలో, తన శరీరంలో ముళ్ళు బాధ చేత బాధపడతా ఉన్నాడు. ఆయన కూడా క్షమించండి. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతున్నారు. నాకు కలిగిన 2 Corinthians 12:7 నాకు కలిగిన ప్రత్యక్షం బహు విశేషంగా ఉంటుందా, నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతానుకు దూతగా ఉంచబడేను. 8 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషంగా నా బలహీనతలే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. బలవచ్చున్నాను. నేను ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవుతాను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగే బలహీనతలు, నిందల్లో, ఇబ్బందులు, హింసల్లో, ఉపద్రవములు నేను సంతోషించుచున్నాను. కాబట్టి బలహీనతలతో ప్రభుని సేవించడం నేర్చుకున్నాడు పౌలు. బలహీనతల్లో ఎవరిని సేవించడం నేర్చుకున్నాడు? ప్రభుని వెంబడించడం నేర్చుకున్నాడు. బలహీనతల్లో తన శరీరంలో బాధ ఉంది. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు బలహీనమైన శరీరంతో ప్రభుని వెంబడించడం నేర్చుకున్నాడు. ఊరు పెట్టినాడు, బంధువులు పెట్టినాడు, అన్నింటిలో పెట్టినాడు. 75 సంవత్సరాలప్పుడు యాత్రా జీవితం ఆరంభించినాడు. ఏ సంవత్సరాలప్పుడు? 75 సంవత్సరాలప్పుడు యాత్రా జీవితం ఆరంభించినాడు. 75 సంవత్సరాలప్పుడు శారా రమారమి 65 సంవత్సరాలప్పుడు యాత్రా జీవితం ఆరంభించింది. ఒక ఊరి నుండి ఒక ఊరికి,
కానాను చేరినారు. కానానులో కూడా వారిని దేవుడు ఒకప్పుడు హెబ్రోనులో ఉన్నారు, మమ్రే దగ్గర ఉన్నారు, అట్లు వారు సంచరిస్తూ వచ్చింటున్నారు. వాగ్దాత దేశంలో పరవాసులుగా ఉన్నారు. వాగ్దాత దేశంలో ఎట్లున్నారు? ప్రభుత్వం వెంబడిస్తున్నావా? నిజంగా పరిపూర్ణమైన స్వస్థత నీలో ఉందా? ఆత్మీయమైన పరిపూర్ణ స్వస్థత నీలో ఉందా? ఎందుకు నీలో స్వస్థ బుద్ధి లేదు? ఎందుకు నీలో స్వస్థ బుద్ధి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నీలో స్వస్థ బుద్ధి ప్రభుని వెంబడించలేకపోతున్నాను, అందుకే స్వస్థ బుద్ధి లేదు నీకు. 2 తిమోతి 1వ అధ్యాయం 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల ఆత్మను ఇచ్చిన కానీ గ్రీక్ జన్మముల ఆత్మను ఇంగ్లీష్ రాయబడింది. For God hath not given us the spirit of fear, but of power and of love and of sound mind. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ప్రేమ శక్తి గల ఆత్మను ఆయన మనకు అనుగ్రహిస్తుంది. ఏం స్వస్థ బుద్ధి లేకుండా జీవిస్తా ఉన్నాం విశ్వాస జీవితంలో. స్వస్థ బుద్ధి లేదు, నీ ఆ తలపులు ఆత్మీయంగా లేదు, నీ స్వభావం ఆత్మీయంగా లేదు, నీ ప్రవర్తన ఆత్మీయంగా లేదు. మరి ఎట్లా అంటావు పనులు? కానీ ఎట్లా ఈ పనులు పాల్గొంటుతావు? ఎట్లా ఈ పనులు పాల్గొ అంత శరీరానుసారం అనుకుంటున్నావు. ప్రభు అక్కడ ఆలస్యమైందని ఇష్టానుసారం బ్రతుకుతావు. చాలా మంది ప్రభు ఏం గమనించట్లేదు అనుకుంటున్నారు, అందుకే ఇష్టానుసారంగా జీవితం మొదలుపెట్టిన. ప్రసంగి 8వ అధ్యాయం రాయబడింది. ప్రభు తీర్పు వెంటనే బయలు వెళ్ళుట. చూడండి 11 ప్రసంగి 8:11 చదవండి. మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? దుష్క్రియలకు శిక్ష వెంటనే రావడం లేదు. ఈ దినాల్లో ఏం రావట్లేదు? దుష్క్రియలకు శిక్ష వెంటనే రావడం లే, ఆలస్యంగా వస్తారు. ఆలస్యం. అందుకే మనుషులు అనుకుంటున్నారు నేను ఏం చేసినా కరెక్ట్ అనుకున్నారు. మనుషులు ఏమనుకుంటున్నారు? నేను ఏం చేసినా, నేను ఏది మాట్లాడినా కరెక్ట్, నేనేం చేసినా కరెక్ట్ అనుకుంటున్నాను, నేను ఎట్లా ప్రవర్తించినా కరెక్ట్ అనుకుంటున్నాను. ఇదేనా నీ విశ్వాస జీవితం? ఇందుకోసమేనా నిన్ను ప్రభు రక్షించుకుంది. కాబట్టి అందుకే రాయబడింది మరి 1:11 ఇందు నిమిత్తమే చాలా మంది బలహీనులు రోగులు నిద్రించుతున్నారు. ఆత్మీయమైన రోగంతో మీ జీవితం ఉంది. ఆ శరీరానికి రోగం ఉన్నా ఒకవేళ రోగంతో ప్రభు తీసుకున్నారు, ఇదంతా కూడా దేవుడు స్వస్థపరిచిపోతుంది. చాలా రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇప్పుడు చెప్పలేదు, అందుకే 2 చెప్పాలనుకున్నాను. ఆ 2 విషయాలు మాత్రమే చెప్తా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా యోగు గ్రంథంలో ఉంటుంది. యోగు క్షేమ స్థితి మళ్ళా మనకు వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట? ప్రార్థన చేసినప్పుడు వచ్చిందంట. దాని తర్వాత యోహాను 9వ అధ్యాయంలో ఉంది. దేవుడు ఒక గుడ్డివాడిని పిలిచి ముద్ద రాసి నువ్వు వెళ్ళి శిలోములో కడుక్కుంటాడు. అప్పుడు ఒక స్వస్థత వచ్చింది. నిర్మాకాండంలో మనం చూస్తే రకరకాల స్వస్థతలు మనం చూస్తా ఉన్నాం. కడగబెట్ట ద్వారా, నీళ్ళ ద్వారా. అందువల్ల న్యాయపల్లి గ్రంథంలో చూస్తే నామాను యోర్దాన్లో కడగబెట్ట ద్వారా స్వస్థత వచ్చింది. దేవుడు ఎందుకు అందరిని ఒకే రకంగా ఎందుకు స్వస్థపరచలేదు? రకరకాల రోగాలకి రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల రోగాలకు రకరకాల కారణాలు. నువ్వు దేవుడిని నిండు మనసుతో వెంబడించని కారణం చేత నువ్వు ఒంటరి జీవితం జీవించాల్సి వస్తావు. ఎవరు నిన్ను ప్రేమించలేని వారుగా, ఎవరు నిన్ను చేర్చుకోలేని వారుగా ఉంటారు. నువ్వు పరిశుద్ధురాలే. రేపు ప్రపంచ రక్తం చేత విమోచించబడిన వాస్తవమే. నువ్వు కూడా ఇస్రాయేల్ కుమార్తెవే, యూదా కుమార్తెవే, మరి యూదా కుమార్తెవే. అయినను ఎందుకు కారణం ఏంటంటే, ఎందుకు నేను ఎవరు ప్రేమించలేకపోతున్నాను? కారణం ఏంటంటే నిండు మనసుతో ప్రభువుని వెంబడించలేదు. ఇప్పుడు స్వార్థం వచ్చింది నీలో. ఇప్పుడు నీలో స్వార్థం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నీలో ఏమొచ్చిందంటే స్వయం వచ్చింది. నేను అన్నది వచ్చేసింది. నేను అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనము దేవుని చేత పడదోయబడతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో నేను హెక్కిపోదును, నేను హెచ్చించుకొందును అన్నాడు. దేవుడు ఏం చేసినాడు? అని లూసిఫర్ ఏం చేసినాడు? తోసిలేదు. నేను అనేది ఎప్పుడైతే వస్తుందో నీ జీవితంలో తోసివేయబడతావు. జాగ్రత్త. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదవండి. తేజో నక్షత్రమా, వేగో చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి? జనపడుతూ నేలబడి ఎట్లు నడకబడితివి? నేను ఆకాశం మీద ఎక్కిపోయాను, దేవుని నక్షత్రంలో పైన నా సింహాసనం హెచ్చించుదును,
ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుంది నువ్వు, ఆ మేఘమండలం మీదకి ఎక్కుతుంది నువ్వు, మహోన్నతులతో సమానంగా చేసుకుందని నువ్వు మనసులో అనుకుంటావు కదా. నువ్వు పాతాళంలోకి నరకంలోకి ఒక మూలకు నేను నా అని నేను ఆకాశంలోకి ఎక్కిపోయేది నా సింహాసనం హెచ్చించదును అని చెప్పి వాడు నేను నా అని చెప్పి అనుకుంటుంది. అందుకే అన్నాడు ప్రభు, నువ్వు నేను అనుకుంటున్నావు కదా, సరే నువ్వు పక్కన ఉండి అని చెప్పి ప్రభు ఏం చేసినాడు, దేవుడికి మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఆయన దృష్టిలో. ఆయన నిన్నెందుకు వాడుకుంటున్నాడు, ఎందుకు వాడుకుంటున్నాడు తెలుసా? ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నేను ప్రేమిస్తున్నాడు అందుకే నేను వాడుకున్నాడు. అర్శించాల్సింది ఏముంది, అర్శించాల్సింది ఏం లేదు దీంట్లో, అర్శించాల్సింది ఏమి. కాబట్టి నీ అంతరంగం ఎట్లా ఉంది, దావీదు కోరుకోబడ్డానికి కారణం ఏంటంటే దావీదు అంతరంగం బాగుంది. బాహ్యంగా ఏలియాబ్ అంత సౌందర్యవంతులు కాకపోయి ఉండొచ్చు, అభినాదాబ్ అంత గొప్పవాడు కాకపోయి ఉండొచ్చు. అయితే సౌలు కూడా అన్నాడు మొదటి సమయాలు 17 అధ్యాయం, నువ్వు బాలుడు బలహీనుడు అన్నాడు. బలహీనుడుగా ఉండొచ్చు బాహ్యంగా, అయినా కూడా దేవుడు మరి దావీదుని ఎన్నుకున్నాడు. కడసారి వాడు 8వ వాడిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకు పైన 7 వయసులో చిన్నదా? అందరికంటే దావీదు అయితే చిన్నది కదా, అందరికంటే చిన్నవాడు బలహీనుడు, అయినా కూడా దేవుడు దావీదుని. దేవుడికి బాహ్య స్వరూపము వయసుతో సంబంధం లేదు, దేవుడికి దేనితో సంబంధం లేదు, దేవుడికి దేనికి సంబంధం లేదు, వయసుతోటి సంబంధం లేదు. మోషే పెద్దడా, అహరోను పెద్దడా? మోషే పెద్దడా, అహరోను పెద్దడా? మరి దేవుడు అహరోను ఎందుకు ఎన్నుకోలేదు? మోషేని ఎందుకున్నాడు? మోషేని ఎన్నుకొని మోషేని అహరోను కంటే పైన పెట్టినాడు. కారణం ఏంటి? దేవుడు కోరిక అంతే. దేవుడు ఏశావు పెద్దవాడా, యాకోబు పెద్దవాడా? ఏశావు పెద్దవాడు. దేవుడు యాకోబుని ప్రేమించను, ఏశావును ద్వేషించు. దేవుని చిత్తం మనం ఏం చేయలేం. దేవుడిని ప్రశ్నించలేం. వయసుతో సంబంధం లేదు దేవునికి, బాహ్యమైనటువంటి వాటితో సంబంధం లేదు. దేవునికి సంబంధం అంతరంగ హృదయంతో. దేవుడికి సంబంధం ఏంటి? అంతరంగ. కాబట్టి ఆ నిర్మాకాండం 15 అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నాడు నేనంటే ఐగుప్తులకు కలిగిన రోగంలో మీకు ఏదియో కారణం ఏంటంటే ఆ దినాన దేవుడు అక్కడ ఇశ్రాయేలుల జీవితంలో కలగబోయే రోగాన్ని చూస్తున్నాడు. దీనిని బట్టి మాట వినని కారణం చేత, శ్రద్ధగా దేవుని వెంబడించని కారణం చేత, దేవుని దృష్టి న్యాయమైనది జరిగించని కారణం చేత మరి ఐగుప్తులకు కలిగే రోగం మీరు కలుగుతుందని దేవుడు ముందుగానే చెప్పినాడు. కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావు? శ్రద్ధగా చేస్తున్నావు దేవుని పని. శ్రద్ధగా చేయడం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, వాక్యం ఏంటో చెప్తారు దేవుని శ్రద్ధగా చేయడం అని. శ్రద్ధగా తప్పు చేస్తారు చాలా మంది. ఎట్లా చేస్తారు? భక్తిగా తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, భక్తితో కూడా. మన పక్కన ఉంది కదా, ఏంటది పక్కన చీరాలకి మన బాపులకి మధ్యలో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. కొంతమంది సినిమా కొంచెం ఉంది వాడుకుంది, నేను చెప్తా ఉన్నా. కాబట్టి కొంతమంది సినిమా టికెట్ల కోసం కూడా ప్రార్థన చేస్తారు, సినిమా టికెట్లు దొరకడం కోసం కూడా ప్రార్థన. అంత భక్తి పనులు భక్తిగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. భక్తితో ప్రార్థన. నీ జీవితంలో ఎట్లా ఉన్నావు? బాహ్యము బాగుండొచ్చు, బాహ్య మనుషులకి అంత బాగా కనబడుతున్నావు, నువ్వు అందరికి బాగా కనబడుతున్నావు, నాకు బాగా కనబడుతున్నావు, మిగతా వాళ్ళకి బాగా కనబడుతున్నావు. నేను కూడా బహుశా మీకు బాగానే కనబడుతున్నాను. ఆంతరంగా ఎట్లా ఉంది? ఈ పరీక్ష నాకు కూడా బోధ చేసి నాకు కూడా నీ విషయం ఏంటి? నీ విషయం ఎట్లా ఉంది? నీ పరీక్ష నీ అంతరంగం బాగుందా? ప్రభు నిన్ను చూసినప్పుడు ఇక్కడ నేను కోరుకున్నవాడు, ఈమె నేను కోరుకున్నటువంటిది, కాబట్టి లోనికి రా నీవు అని చెప్పి ప్రభు నిన్ను రోజు తైలాభిషేకంతో అభిషేకిస్తున్నాడా? ఆనంద తైలాభిషేకంతో అభిషేకిస్తున్నాడా? రోజు దేవుని చేత అభిషేకించబడే అనుభవంలోకి నువ్వు వస్తున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించింది, దుర్నీతిని ద్వేషించింది, అందుచేత దేవుని తోటివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించి దినదినము నువ్వు దుర్నీతిని ద్వేషిస్తూ, నీతిని ప్రేమిస్తూ, యథార్థతను ప్రేమిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, అంతరంగంలో వీటిని కలిగి ఉంటే దినదినము నీ పైన ఆనంద తైలాభిషేకము దినదినము చేయబడతా ఉంటది. నీ ఆనందము అంతకంతకు విస్తరించేదిగా ఉంటుంది. ఇటువంటి ఆనంద తైలాభిషేకం నీ జీవితంలో అనుదినం జరుగుతా ఉందా? లేకపోతే అప్పుడప్పుడు డిసెంబర్ 31కి, దాని తర్వాత ఏప్రిల్ 15, ఏప్రిల్ 17కి, దాని తర్వాత ఇంకెప్పుడు స్పెషల్ మీటింగ్స్ అప్పుడే ఈ ఆనంద తైలాభిషేకం జరుగుతా ఉందా?
కొంతమందికి ఈస్టర్ అప్పుడే సంతోషంగా ఉంటారు, కొంతమంది స్పెషల్ మీటింగ్స్ అప్పుడే సంతోషంగా ఉంటారు, కొంతమంది డిసెంబర్ 31 జనవరి 1 తారీఖున సంతోషంగా ఉంటారు. ఇంకా సంవత్సరం అంతా దుఃఖముఖులుగా ఉంటారు. కారణం ఏంటంటే సంవత్సరం అంతా దేవుని కొరకు శ్రద్ధగా జీవించరు, సంవత్సరం అంతా దేవుని దృష్టికి న్యాయమైనది చేయరు, సంవత్సరం అంతా దేవునికి విధేయత చూపించరు, సంవత్సరం అంతా దేవుని వెంబడించరు. కేవలం ఈ కాలాల్లో దేవుని వెంబడించేవారు ఉంటారు. ఇదేనా నీ విశ్వాసం? ఇదేనా? దేవుడు అంతరంగాన్ని కోరుతా ఉన్నాడు. ఈ ప్రభు బలి దగ్గరికి వస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు నీ జీవితంలో నేను కోరుకున్నవాడు ఇతడే అని దినదినము తైలాభిషేకంతో నేను ఆనంద తైలాభిషేకం నీ సంతోషం అధికం చేస్తున్నాడా? అటువంటి అనుభవంలోకి రావాలి. దినదినము నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి పరిశుద్ధతను యథార్థతను కలిగి జీవిస్తా ఉంటే దినదినము దేవుడు నీకు ఆనంద తైలాభిషేకాన్ని నీ మీద ముంచేవాడుగా ఉంటాడు. నీ ఆనందం, నీ సంతోషం అంతకంతకు అధికమైనదిగా ఉంటుంది. అందుకే సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి ఆ విగ్రహం ఏం చేసింది? అరికాళ్ళని తల వరకు తుత్తు నీళ్ళుగా చేసి ఏమైందంట? ఆఖరికి ఎంత అయిందంట? భూతలమంత అయిందంట. ఎంత అయిందంట? అది భూతలమంత అయిందంట. సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి. నీ ఆనంద తైలాభిషేకం కూడా అంతకంతకు విస్తరించి గొప్ప ఆనందంతో దేవుడు నేను నింపే పరిపూర్ణ ఆనందంతో నింపువాడు. ఆ అనుభవంలోకి వచ్చిన ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు సహాయం చేయను కాక. అంతరంగంలో ఎటువంటి దేవునికి ఆయాస్కరణ ఉండకుండా మరి దేవుడు నీకు సహాయం చేయను కాక. అంతరంగము దావీదు వంటి అంతరంగం ఉన్నట్టుగా ప్రభు నీకు కృప చూపించను గాక. ఆకలి దావీదు వలె దేవుడు ఆనంద తైలాభిషేకంతో నిన్ను అభిషేకించుతూ మరి దేవుడు ఉంచును కాక. అందునిమిత్తమై మరి దేవుని విషయంలో అనగా పరిశుద్ధతను నీతిని యథార్థతను విషయంలో దినదినం శ్రద్ధ కలిగి ఉన్నావా? అంత మాత్రమే కాదు, లోబడి ఉన్నావా దేవుని ఆజ్ఞలకు? అంత మాత్రమే కాదు, మరి దేవుని దృష్టికి న్యాయం చేస్తున్నావు? అంత మాత్రమే కాదు, దేవుని వెంబడిస్తున్నావా? వెంబడించే అనుభవం ఉందా? బలహీనతల్లో సాకులు చెప్పుకుంటా ఉన్నావా? సాకులు చెప్పు. వెంబడించు. నువ్వు వెంబడిస్తూ ఉంటే స్వస్థత వస్తుంది. నువ్వు శ్రద్ధగా దేవుని కార్యాలు పరిశుద్ధత నీతి యథార్థత కాపాడుకుంటే స్వస్థత వస్తుంది. నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడతా ఉంటే స్వస్థత వస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పబడింది ఏంటి? ఇంకా రెండోది శ్రద్ధగా, దాని తర్వాత ఇంకేంటి? విధేయత కలిగి ఉంటే. ఇంకోటి ఏంటి? దేవుని దృష్టికి న్యాయం చేస్తుంది. ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆత్మీయంగా భౌతికంగా ఆరోగ్యం వస్తుంది. అంత మాత్రమే కాదు, నీకు దినదినము ఏముంటది తెలుసా? ఆనంద ఏముంటది? దినదినము ఉంటది ఈ తైలాభిషేకం. ఒక రోజు కాదు, రక్షించబడిన దినం మాత్రమే కాదు, దినదినము ఈ ఆనంద తైలాభిషేకం దేవుడికి ఇస్తున్నాడు. అటువలే దినదినం ప్రభు చేత ఆనంద తైలాభిషేకంతో అభిషేకించబడుచు దావీదు వలె అంతకంతకు జయశాలం ముందుకు సాగే ప్రేమ కలిగి మనకు సాయం చేయాలి. ప్రార్థన చేస్తాం.